సంక్రాంతి పండుగ ఎఫెక్ట్తో రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. పండుగ కోసం ఇప్పటికే సొంతూళ్లకు వెళ్తున్నారు జనం. దీంతో నిత్యం ట్రాఫిక్తో ఇబ్బందులు పడే నగరవాసులు ఇప్పుడు ట్రాఫిక్ లేని నగరాన్ని చూస్తున్నారు. పండుగ ముగిసే వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చంటున్నారు ప్రజలు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. రాష్ట్రాల ప్రజలకు కూడా సంక్రాంతి అనేది ఒక పెద్ద పండుగ. అయితే ఈ పండుగ కోసం సంవత్సరం తరబడి ఎదురు చూస్తూ సంక్రాంతి రోజున వారి కుటుంబాలతో సంతోషంగా జీవించాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ సంక్రాంతి ఎఫెక్ట్ తోటి హైదరాబాద్ నగరం ఎప్పుడు కూడా ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నటువంటి హైదరాబాద్ నగరం ట్రాఫిక్ ఫ్రీగా ఈ సంక్రాంతి పండుగ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ ఏరియాలో ఉన్నాము. యాక్చువల్గా హైదరాబాద్లో ఈ ఏరియానే కాదు, హైదరాబాద్లో చూస్తే జనరల్గా ప్రతి ఏరియా ప్రతి సందు కూడా ఎప్పుడు చూసినా కూడా ట్రాఫిక్ తోటే ఉంటుంది. ప్రజలు ఆ ట్రాఫిక్లో వారు ఆఫీసులకు వెళ్ళాలన్నా, స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్లో ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ట్రాఫిక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంక్రాంతి ఎఫెక్ట్ తోటి ప్రజలందరూ కూడా వారి వారి సొంత ఊర్లకు వెళ్ళిపోతుండటంతో ప్రజెంట్ ఇప్పుడు మనకి హైదరాబాద్ రోడ్లన్నీ ప్రజెంట్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే జనరల్గా రోజుతో పోల్చుకుంటే ఈరోజు ట్రాఫిక్ మాత్రం చాలా అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. రోడ్లు కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో, రోడ్లు చాలా విశాలంగా ఖాళీగా కనపడుతున్నాయి. రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులు రోజుతో పోల్చుకుంటే మాత్రం వారి గమ్యాలని ఈజీగా తొందరగా చేరుకుంటున్నారు. జనరల్గా హైదరాబాద్లో ఒక 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే కూడా కొన్నిసార్లు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే హైటెక్ సిటీ అట్లాంటి రోడ్లలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. అయితే సంక్రాంతి పండుగ అంటే ప్రజలకి చాలా ఇష్టమైన పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వారి పంట చేతికొచ్చి వారి చేతిలో డబ్బులు ఉంటాయి ఇదే సమయానికి రైతులకు. కాబట్టి వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు సంవత్సరం పొడవునా కూడా చూస్తుంటారు. సంక్రాంతి అంటేనే మనకి అక్కడ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా మనకి గొబ్బెమ్మలు కావచ్చు, ఉదయం పూట వచ్చే హరిదాసులు కావచ్చు, ఇంకా గంగిరెడ్లు కావచ్చు, ముఖ్యంగా చూసుకుంటే కోడి పందాలు. సో దీనికోసం హైదరాబాద్లో ఉంటున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఆ కోడి పందాలనే చూడాలి, ఫ్యామిలీతోటి సంతోషంగా గడపాలని చెప్పేసి వాళ్ళు చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ఈ సంక్రాంతి సీజన్ రాగానే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు వారి సొంత ఊళ్ళకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ప్రస్తుతం ఈ హైదరాబాదు అంటే ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంక్రాంతికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ సాటర్డే ఎవరైతే వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోవాలనుకున్నారో వాళ్ళకి సాటర్డే సండేతో పాటు మండే ట్యూస్డే తర్వాత బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు పండుగ రోజులు ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత శని, ఆదివారం ఈ 2 రోజులు వీకెండ్స్ కావడంతో ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళకి మంచి లక్కీ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అందుకనే గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికే ఈ నెల 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు స్పెషల్ బస్సులు నడిపింది. దాంతోపాటు గవర్నమెంట్ ప్రత్యేక రైళ్లు కూడా నడిపింది. ఎందుకంటే సంక్రాంతి సీజన్కి రద్దీ అనేది చాలా హెవీగా ఉంటుందని తెలుసు. కాబట్టి అనేక బస్సులు అనేటువంటి ఇప్పటికే నడిపింది. కాబట్టి ఎవరైతే వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోవాలనుకున్నారో వాళ్ళకి చాలా ఫ్రీగానే వెళ్ళిపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. టోటల్గా చూస్తే హైదరాబాద్ ట్రాఫిక్ మాత్రం మరొక వారం రోజుల పాటు కొంచెం హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రజలకి చాలా ఫ్రీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే హైదరాబాద్ నగరం అనేది ఒక ముఖ్యమైన నగరం. పలు రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కి అనేక మంది పొట్ట చేతి పట్టుకొని ఇక్కడికి వారు తమ జీవనం సాగించడానికి వచ్చుంటారు. ఎన్నో రకాల పనులు, ఎంతోమంది ఉద్యోగులు దేశ నలుమూల నుంచి ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి హైదరాబాద్ని ఇట్లా ట్రాఫిక్ ఫ్రీగా ఎప్పుడు మనం చూడలేము. ఓన్లీ సంక్రాంతి పండుగకి ఇట్లా మనం చూడొచ్చు. సో దీంతో హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఈ వారం రోజులు ట్రాఫిక్ ఉండదని కొంతమంది హ్యాపీగా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.